హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టగానే. అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. కొంచెం రీచ్ అనేది వస్తుంది. అండ్ అదేవిధంగా మీకు ఈ కంటెంట్ నచ్చుతుంది అని చెప్పి నాకు ఐడియా వస్తుంది. దాని మీద రీసెర్చ్ చేసి ఇంకా మంచి వీడియోస్ అయితే నోటిఫికేషన్స్ అయితే చేయగలను. అండ్ అదేవిధంగా వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసేటువంటి నవోదయ విద్యాలయ సమితి వాళ్ళు డిఫరెంట్ నాన్ టీచింగ్ పోస్ట్‌కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఇది ఆల్రెడీ మనకి 15th మార్చ్ రోజు రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. వీళ్ళు రిక్రూట్ చేసుకునే పోస్టుల డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫీమేల్ స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, లీగల్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ సంబంధించి జేఎన్వి కార్డి ఉంటారనమాట. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ అండ్ అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించి కూడా వీరు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారండి. దీనికి సంబంధించి మనకి ఓవరాల్గా 1377 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆల్ ఇండియన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, ఫీమేల్ మేల్. సో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళని సరే అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ముందుగా మనకి డిఫరెంట్ పోస్టులకు గాను రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు కాబట్టి సో వాటికి తగ్గట్టుగానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. సో దీంట్లో ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఉన్నాయి. నేను కేవలం ఫ్రెషర్స్కి మాత్రమే చెప్తాను, అది కూడా 10th అండ్ ఇంటర్ బేసిస్ ఏవైతే పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయో అవి మాత్రమే చెప్తానండి. సో అన్నీ చెప్పాలి అంటే వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆ లింక్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది, అక్కడ చూసుకోండి. సో ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ముందుగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 1 ప్రకారంగా మనకి మంత్లీ 18,000 నుంచి 56,000 దాకా అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెషర్స్కి మాత్రమే అండి. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే లేదు, జస్ట్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు. ఏజ్ రిలాక్సేషన్ అని కూడా ఇచ్చారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years దాకా ఇచ్చారు. సో మిగతా కేటగిరీ వాళ్ళకి కూడా ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేశారండి. జనరల్ వాళ్ళకి 10 years దాకా ఇచ్చారు. అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో ఉంటారు కదా జనరల్ వాళ్ళకి 10 years అయితే ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 13 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 years అయితే ఇచ్చారు, ఎవరికైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేకుండా ఏవైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటారో అండ్ ఇంటర్ పాస్ అయ్యి ఉంటారో దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ హెచ్క్యూఆర్ఓ కార్డీకి సంబంధించి సో మనకి ఏజ్ లిమిట్ అనేది 18 to 27 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 2 ప్రకారంగా 19,000 నుంచి 63,000 దాకా అయితే వస్తుందండి మంత్లీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకైతే ఇంగ్లీష్ అనేది 30 words per minute టైప్ చేసే విధంగా అయితే ఉండాలి, లేదు అంటే హిందీ అనేది 25 words per minute టైప్ చేసే విధంగా అయితే మీకు వచ్చి ఉండాలి అనమాట. సో మేము ఇది చెయ్యలేదు, మాకు ఇది రాదు అనుకున్న వాళ్ళు సో +2 లెవెల్ ఆఫ్ సీనియర్ సెకండరీ ఫ్రమ్ సిబిఎస్ఈ చేసి ఉండాలి, లేదా స్టేట్ బోర్డ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. విత్ సెక్రటరియల్ ప్రాక్టీస్ అండ్ ఆఫీస్ మేనేజ్మెంట్ యాజ్ ఒకేలేషన్ సబ్జెక్ట్స్గా తీసుకున్న వాళ్ళు ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మీకు డేటా ఎంట్రీ మీద నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఇన్ గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ ఆటోనమస్ ఆర్గనైజేషన్లో సో ఈ ఐడియా అయితే ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి పర్టికులర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ వచ్చి డైరెక్ట్ రిక్రూట్స్ అండి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ జేఎన్వి కార్డీకి సంబంధించి మనకి లెవెల్ 2 ప్రకారంగా సేమ్ 19,000 నుంచి 63,000 దాకా అయితే ఇస్తారండి మంత్లీ ప్యాకేజ్. అండ్ 18 to 27 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే సో +2 లెవెల్ ఆఫ్ సీనియర్ సెకండరీ ఫ్రమ్ సిబిఎస్ఈలో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి. సో దీనికి కూడా సేమ్ మనకి కంప్యూటర్ ఆపరేషన్స్ మీద కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు అకౌంట్స్ మీద, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఇన్ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ ఆటోనమస్ ఆర్గనైజేషన్స్ మీద కొంచెం ఎక్స్పీరియన్స్ కానీ ఉన్న వాళ్ళకైతే యాడ్ ఆన్ బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. అండ్ మిగతా అన్ని పోస్టులకి సంబంధించి 5 years, 2 years అలా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. కొన్నిటికైతే 10 years కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. సో ఒకసారి అంతా చెక్ చేసుకోండి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే
సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అండ్ అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారండి. దాన్ని బట్టి సెలక్షన్ చేసి పోస్టింగ్ అనేది ఇస్తారు. సో ఇక్కడ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్‌కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం. సో ఈ సిటీస్‌లలో అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. అండ్ ఇక్కడ తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే హైదరాబాద్, మహబూబానగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్. సో ఈ ఏరియాస్‌లో అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. సో అక్కడైతే రాసుకోవచ్చు. సో సొంత ఊర్లో పోస్టింగ్ అనేది కూడా వస్తుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి. ఇది ఆల్ ఇండియా వైస్ కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడైనా సరే పోస్టింగ్ అనేది రావచ్చండి మనకి. ఈ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి లైక్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి డిఫరెంట్ పోస్ట్‌లున్నాయి కాబట్టి డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సిలబస్ అనేది వేరుగా కూడా ఉంటుంది. సో, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఇక్కడ చెప్తానండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేవి ఉంటాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించి ఎగ్జామినేషన్‌లో. పార్ట్ 1లో లాంగ్వేజ్ టెస్ట్‌లో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ మీద అయితే పెడతారు. 20 మార్క్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ అని ఇచ్చారండి. సో, 40 క్వెషన్స్ ఉంటాయి 40 మార్క్స్‌కి. అండ్ పార్ట్ 2లో అయితే జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద అయితే ఉంటుంది. 20 క్వెషన్స్ ఉంటాయి 20 మార్క్స్. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ పార్ట్ 3. సో, ఇవి కూడా 40 క్వెషన్స్ ఉంటాయి 40 మార్క్స్‌కి. ఓవరాల్‌గా మనకి 100 క్వెషన్స్ ఉంటాయి 100 మార్క్స్ అయితే పెడతారండి. ఎగ్జామినేషన్ అనేది 2 అవర్స్ ఉంటుంది. సో, దీంట్లో మనకి నెగెటివ్ మార్క్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.25 మార్క్స్ అయితే తగ్గిస్తారు. అండ్ అలాగే మనం ముందు చెప్పుకున్నట్టు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ హెచ్‌క్యూ ఆర్ ఆర్‌ఓ క్యాడీకి సంబంధించి సో, మనకు ఓవరాల్‌గా 5 పార్ట్స్ అయితే ఉంటాయి ఈ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ పేపర్‌లో. పార్ట్ 1లో మెంటల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 20 క్వెషన్స్ ఉంటాయి 20 మార్క్స్. పార్ట్ 2లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటాయి 20 క్వెషన్స్ 20 మార్క్స్‌కి. పార్ట్ 3లో జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద అయితే 30 క్వెషన్స్ ఉంటాయి 30 మార్క్స్. పార్ట్ 4లో లాంగ్వేజ్ కంపెటెన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ జనరల్ హిందీ మీద 15 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. 30 క్వెషన్స్ 30 మార్క్స్‌కి అయితే పెడతారు. అండ్ పార్ట్ 5లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ మీద అయితే ఉంటుంది. 30 క్వెషన్స్ 30 మార్క్స్. ఈ ఎగ్జామ్ అనేది 2½ అవర్స్ అయితే ఉంటుంది. ఓవరాల్‌గా 130 క్వెషన్స్ అయితే ఉంటాయి. 130 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. దీంట్లో మనకి టైపింగ్ టెస్ట్ అనేది కూడా ఉంటుందండి. వన్స్ ఎవరైతే ఈ స్టేజ్ 1 అనేది కంప్లీట్ చేస్తారో స్టేజ్ 2లో మీకు టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఈ పోస్ట్‌కి సంబంధించి. అండ్ అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జేఎన్‌వి కార్డరీకి సంబంధించి సేమ్ 5 పార్ట్స్ అయితే ఉంటాయి. ఇది కూడా 130 మార్క్స్ కండక్ట్ చేస్తారు. 130 క్వెషన్స్ ఉంటాయి. 2½ అవర్స్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. దీంట్లో కూడా మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. సో, మీ పర్సనల్ కంప్యూటర్ మాత్రమే యూజ్ చేసుకొని టైపింగ్ టెస్ట్ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది. అండ్ అలాగే మిగతా పోస్ట్‌లకి సంబంధించి కూడా ఇక్కడ డిఫరెంట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అయితే ఇచ్చారు. సో, ఇదండి ఓవరాల్‌గా అయితే. ఈ జాబ్స్‌కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే స్టార్టింగ్ డేట్ 15th మార్చ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. సో, ఎండ్ డేట్ వచ్చేసరికి ఆన్‌లైన్ అప్లికేషన్స్‌కి 5th ఏప్రిల్. ఈ లోపైతే మీరు అప్లై చేసుకోవాలి ఆన్‌లైన్‌లో మాత్రమే. సో, ఇక్కడ దానికి సంబంధించి ఫీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫీమేల్ స్టాఫ్ నర్స్‌లో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళు 1000 + 500 టోటల్‌గా 1500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ పే చేస్తే సరిపోతుందండి. మిగతా పోస్ట్‌ల వాళ్ళైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళుంటారు కదా! వాళ్ళు 500 + 500 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ మిగతా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్ www.navodaya.gov.in ఉంటుంది. నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. అది క్లిక్ చేయగానే వాళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. అక్కడికెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అంటే మీరు కామెంట్ చేస్తే తప్పకుండా అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్‌గా అయితే వేరే వీడియో చేసి పెడతాను. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.